నీ పాదాల చెంత ఒక నూతన తీర్మానంతో నీ సన్నిధిలో నిలిచినటువంటి ఈ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. నా ప్రభువా, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో తీర్మానం చేశారో దైవజనులు సహా సేవ కోసం చేతులెత్తారు. కొన్ని ప్రాంతాలు నేను చేస్తున్నాను, మరికొన్ని ప్రాంతాలకు నేను వ్యాపించడానికి సిద్ధమవుతున్నాను అని నీ బిడ్డలు తీర్మానం చేశాను. నేను సహా తీర్మానించుకుంటున్నాను మరికొన్ని పరిచర్యలు జరిగించాలని. నా ప్రభు, నన్ను మమ్మల్ని అందరినీ దర్శించండి. మా బిడ్డల తీర్మానాన్ని స్థిరపరచండి. తీర్మానం చేసిన మా తీర్మానాలను స్థిరపరచకపోతే మేమేం చేయగలం? తీర్మానాన్ని స్థిరపరిచే దేవా, మా బిడ్డలు చేసుకున్న తీర్మానం వారి ఎడల నెరవేర్చండి. మా బిడ్డలకున్న ఆర్థిక దారిద్ర్యం తొలగించి సమృద్ధినివ్వండి. లేమి, కొదువ, దరిద్రత, వ్యాధి, బాధ కొట్టివేయండి. స్వేచ్ఛగా నీ పని చేయునట్లు మా మీదున్న ఈ కాడి తొలగించి మాకు స్వేచ్ఛనివ్వండి. బంధకాలు తెంచేయండి. ఫ్రీగా నీ పని చేయాలి, స్వేచ్ఛగా నీ పని చేయాలి. మాకు ఫ్రీడమ్ ఇవ్వండి. మా బిడ్డలకు సమృద్ధినివ్వండి. వారికి అప్పుల ఒత్తిడి లేకుండా చేయండి. అప్పుడు ఇంకా ప్రశాంతంగా నీ సేవ చేయగలుగుతారు. వారికి ఆర్థిక సమస్య లేకుండా చేయండి. నీకు ఇష్టమైతే ఈ ప్రార్థన వినండి. దయచేసి నీ బిడ్డల్ని బంధ విముక్తులు చేసి ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సమృద్ధినిచ్చి, నీ బిడ్డలకు ఒత్తిడి లేకుండా చేసి ప్రశాంతంగా నీ పని చేయటానికి ద్వారాలు తెరవండి. మా తీర్మానాలు స్థిరపరిచి మా ఎడల నీ చిత్తము కార్యము నెరవేర్చమని పేరు పేరున్న బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తాం. మేము పొందిన నిజమైన స్వాతంత్ర్యం ప్రజలు కూడా పొందినట్లు మమ్మల్ని ప్రోత్సహించమని, నీ పని కొరకు మమ్మల్ని పురికొల్పమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. లైవ్లో కూడా ఎంతమంది చేతులు ఎత్తారో, ఎంతమంది తీర్మానం చేశారో వారి తీర్మానాన్ని కూడా ఆశీర్వదించి వారిని కూడా స్వస్థపరిచి నీ స్వహస్తాలతో వారిని ఆశీర్వదించి వారికి కూడా ఆర్థిక దారిద్ర్యం తొలగించి, అప్పుల బాధలు తొలగించి, సమృద్ధినిచ్చి, కేసులు, కుటుంబ కలతలు, శోధనలు తొలగించి ఇక్కడున్న వాళ్ళకి కానీ, అక్కడున్న వాళ్ళకి కానీ, లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ కేసుల నుంచి కూడా పరిష్కారము దయచేసి ఇంట్లో మారని వ్యక్తుల్ని మార్చండి. నీ కుటుంబంలో నీ భర్తే మారలేదు, మాకు చెప్తున్నావా అని అడుగుతారు కొంతమందికి సువార్త చెప్తే. కాబట్టి నాయన, నీ పిల్లలే మారలేదు, మాకు చెప్తున్నావా అంటారు. నీ భార్య మారలేదు, మాకు చెప్తున్నావా అంటారు. ఈ పరిస్థితి లేకుండానట్లు కుటుంబ సభ్యుల్ని కూడా దర్శించి మార్చండి. మాతో పాటు నీ సేవలో వారు కూడా సహకారులుగా మారాలి. కనికరించి నా ప్రార్థనకై కొనమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన